ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చిన్న పిల్లల్లో మీరు సర్జరీ చేస్తే అంటే మీరన్నారు ఇందాక 6 మంత్స్ బేబీ నుంచి కూడా చేయొచ్చు అని. సో, వాళ్ళకి మల్టిపుల్ అంటే మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేయాల్సుంటుందా సర్జరీ ఏదైనా బ్రెయిన్‌కి సంబంధించింది గానీ, స్పైన్‌కి సంబంధించింది గానీ? సో మల్టిపుల్ సర్జరీస్ కండిషన్‌ని బట్టి డిపెండ్స్ ఆన్ కేస్. డిపెండ్స్ ఆన్ ఓకే. కండిషన్ టు కండిషన్. ఫ్యూ సిట్యుయేషన్ రిక్వైర్మెంట్‌ని బట్టి చేయాల్సొస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఎ రొటీన్ దట్ వి డూ రొటీన్. ఓకే. కంపల్సరీ కాదు. కంపల్సరీ. మెడికేషన్ అండి? అంటే పిల్లలకి మరి మెడికేషన్ ఎలా ఇస్తారు సో సర్జరీ చేసినప్పుడు? medication, it's like a normal child or the adult or whatever. We give painkillers, antibiotics, noppiki, whatever they require, it can be given. It's safe. అండ్ లైఫ్ టైమ్ అయితే అవసరం లేదంటారా? Lifetime, it all depends, and if it is డిపెండ్స్ ఆన్ ద కేస్ depends ఆఫ్ upon the కోర్స్. case. Yeah. సో, ఇంకా అంటే ఇప్పుడు చాలామంది మీరన్నట్లు ఫోలిక్ యాసిడ్ అవ్వచ్చు. అంటే మదర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్ ఆఫ్ కోర్స్. అయితే సో, మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు గావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఇందాక ఫోలిక్ యాసిడ్ అన్నారు. సో, ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా ఇంకా ఉంటే తీసుకుంటే, మరి ఇలాంటి కేసెస్ రిపీట్‌గా రాకుండా ఉంటాయి. బేబీకి ఎటువంటి ఇష్యూస్ అంటే బ్రెయిన్‌కి సంబంధించి అవ్వచ్చు, లేదా ఫార్మేషన్‌లో అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి మదర్స్? So as మన society develop అవుతుంది, there are a lot of modern things which are coming in. So once ఎవరైతే they are planning for pregnancy, they have to be careful. అంటే as the time goes, there is increased alcohol consumption, cigarette, and all ఓహ్! those exposures which have to be avoided. Folic acid has to be taken, a proper medical checkup చేయించుకోవాలి, and radiation exposure అంటే వాళ్ళు ఎక్స్‌రేస్, సీటీస్ అట్లాంటివి వెన్ దే ఆర్ ప్లానింగ్ దే షుడ్ అవాయిడ్ ఇట్, బికాస్ ఇవన్నీ ఫీటస్‌కి హార్మ్‌ఫుల్. ఓకే. సో, కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండడం, హెల్తీ మెయింటైన్ హెల్తీ చేయడం అయితే డైట్ లైఫ్ అండ్ స్టైల్ అయితే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. వి షుడ్ నాట్. అండ్ ఇంకొకటండి పిల్లల్లో గూడా ఈ మధ్య అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి గతంలో పెద్దవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం. బట్ రీసెంట్ డేస్‌లో చిన్న పిల్లల్లో గూడా కనిపిస్తున్నాయి. సో, ఎలా ఫార్మ్ అవుతాయి? మరి వాటికి ట్రీట్మెంట్ ఎలా సో ఉంటుంది? అన్‌ఫార్చునేట్‌లీ చిన్న పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి మోస్ట్ కామన్ సాలిడ్ ట్యూమర్స్ అంటామండి. ఆఫ్టర్ లుకీమియా, బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఇన్ చిల్డ్రన్. ఇవి చిన్న మెదడు దగ్గర ఎక్కువగా వస్తుంటాయి, అండ్ ఇవి యూజువల్లీ వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. వీటిలలో క్యాన్సర్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీటిలలో ఏ స్టేజ్‌లో ఉంది, స్ప్రెడ్ అయ్యి ఉందా, లేకపోతే బ్రెయిన్‌కి మాత్రమే ఉందా, వేరే స్పైన్‌లో కూడా స్ప్రెడ్ అయిపోయిందా, దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనే దాన్ని బట్టి కూడా ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. అండ్ టు ఆపరేట్ సచ్ కిడ్స్, స్మాల్ చిల్డ్రన్ అంటే వి సీ స్మాల్ చిల్డ్రన్ లైక్ 9 months, 1 year, 1.5 year with brain tumors, proper huge హ్మ్. kind of a brain tumor. Everything depends upon the biopsy. The biopsy బట్టి దాని నేచర్ ఎలా ఉంటది, ఫర్దర్‌గా మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది. అంటే వి డూ అగ్రెసివ్ కీమోథెరపీస్ వీళ్ళకు చేస్తాము. ఈవెన్ వి డూ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విత్ హై డోస్ కీమోథెరపీ సో దట్ వి కెన్ సాల్వేజ్ ద కిడ్స్. బట్ ప్రాపర్‌గా ట్రీట్ చేస్తే ద అవుట్‌కమ్స్ ఆర్ గుడ్. అవుట్‌కమ్స్ ఆర్ గుడ్. స్ప్రెడ్ కాకుండా ప్రాపర్ రెస్పాండ్ అయ్యే ట్యూమర్స్ అయితే దే హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. ఓకే. అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల రావచ్చంటారా? లేదా వాళ్ళకు ఉన్నట్లయితే రావచ్చంటారా? దాని గురించి ఎక్కువగా అవగాహన లేదు. కానీ ఫెమిలియల్ అంటే వంశపారపర్యంగా ట్యూమర్స్ వచ్చే కొన్ని స్పెసిఫిక్ రేర్ జీన్స్ ఉన్నాయి. కానీ రెగ్యులర్‌గా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ అనేటి వాటికి ఫెమిలియల్ ప్రిడిక్షన్ కానీ, ఏదన్నా ఒక కారణం వల్ల అలా వచ్చింది అని చెప్పడం కష్టము. బట్ దే ఆర్ కామన్. వి హావ్ టు అంటే యాక్సెప్ట్ దట్ దే ఆర్ కామన్, అండ్ దేర్ డెఫినైట్‌లీ. ఈస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అవైలబుల్. అయితే యాహ్! ఉంది కాబట్టి భయపడాల్సిన యాహ్! అవసరం ష్యూర్. లేదంటారు. సో, ఫైనల్‌గా ఏం చెప్తారంటే ఇటువంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్తారు వ్యూయర్స్‌కి? సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, మనకు బయటికొచ్చే అవకాశాలన్నీ బయాప్సీ రిపోర్ట్‌ని బట్టి ఉంటుందండి. హ్మ్. అది ఎలాంటి నేచర్ ఆఫ్ ట్యూమర్ అనేది. ఇప్పుడు చాలా వరకు ఇమ్యునోజెనెటిక్స్, టార్గెటెడ్ థెరపీస్, అలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ క్యాన్ డయాగ్నోస్ ఇట్ ఎర్లీ అండ్ ప్రాపర్‌లీ డయాగ్నోస్, ద అవుట్‌కమ్స్ క్యాన్ బి గుడ్. సో, జనరల్‌గా చిన్న పిల్లలు హెడ్ ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి. అంటే సమ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేదా ఇంక కింద పడటం అదే. సో, అలాంటి వాటికి ఎలా ట్రీట్ సో, చేస్తారండి? పిల్లలు కామన్ కంప్లెయింట్ ఏంటంటే బెడ్ నుంచి పడిపోయారు. ఓకే. ఎత్తుకుంటున్నప్పుడు కింద పడిపోయారు. ఆడుతూ కింద పడిపోయారు. పడిపోతారు. సోఫా మీద నుంచి కింద పడిపోయారు. సో, ఒక యావరేజ్‌గా చూస్తే ఎవ్రీ మంత్ 1 కిడ్ మైట్ హావ్ 1 ఫాల్. బట్ మన
లోకల్‌గా కూడా ఇంట్లో కూడా పర్లేదు లేచాడు, ఈజ్ యాక్టివ్ అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఓకే. నథింగ్ ఈస్ హ్యాపెన్. బట్ ఫ్యామిలీస్ షుడ్ అండర్‌స్టాండ్ మనకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి అనేది తెలిసుండాలి. సివియర్ క్రైయింగ్, వామిటింగ్స్, ఓకే, ఆర్ సీజర్స్ అంటే ఫిట్స్ రావడం, కాలు, చెయ్యి, ముఖం వంకర పోవడము, ఓహ్! ఓకే. యాహ్! మనకు జ్ఞాపకం లేదు అని చెప్పడం, అదేమైంది, ఏంటి, ముందెలా జరిగింది, తన జ్ఞాపకం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ. ఓకే. ఒక సో, అంటే డీప్‌గా డ్యామేజ్ అయిందని డీప్‌గా చెప్పొచ్చు. డ్యామేజ్ అయింది అని తెలుసుకోవచ్చు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండ్ గెట్ ద స్కాన్ డన్. యాజ్ అవర్ సొసైటీ ఈస్ అడ్వాన్సింగ్, వీఆర్ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ 20 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్, 60 రైట్. ఫ్లోర్స్, అండ్ యూ హ్యావ్ మాల్స్‌లో ఎలివేటర్స్, ఇవన్నీ ఎస్కలేటర్స్, ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. యాజ్ మనకు అవి సొసైటీలో ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేఫ్టీ విచ్ వీ హ్యావ్ టు టేక్ అలాంగ్ విత్ దట్. బాల్కనీస్ ఆర్ నాట్ ఫర్ చిల్డ్రన్. ఎప్పుడూ బాల్కనీస్‌లో చిల్డ్రన్‌ని పెట్టేది లేదు. దే హ్యావ్ టు బి ప్రాపర్‌గా సేఫ్టీ గ్రిల్స్ క్లోజ్డ్ ఉండాలి. ఉండాలి. ఏ స్టూల్స్ కానీ, ఏవి కానీ బాల్కనీస్‌లో పెట్టకూడదు. పేరెంట్స్ లేనప్పుడు బాల్కనీస్‌కి యాక్సెస్ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి లాక్డ్. ఎస్పెషల్లీ టాడ్లర్స్, దే ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ దే డూ రైట్. మెనీ థింగ్స్ విచ్ విల్ బి వే బియాండ్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. బికాస్ ద ఇంపాక్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫాల్ ఫ్రమ్ బాల్కనీ, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఈజ్ సివియర్. రైట్. అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ సేవ్ ద లైఫ్. అండ్ ఫంక్షన్ ఎంత బాగుంటారు అనేది చెప్పడం కష్టం. కష్టం. సో వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్, మాల్స్కి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో అయినా, ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.